మీ అందరికీ ముందుగా శుభములు వందనములు తెలియజేస్తున్నాను. తండ్రి కృపను బట్టి ఆరాధనలో 2 భాగాలు జరిగించి ఆయన్ని మహిమపరచాం. 3వ భాగం ద్వారా మనందరం కలిసి తండ్రి అయిన దేవుణ్ణి గణపరుచుకుందాం. ప్రపంచంలో ఈరోజు క్రైస్తవులు ఏం జరుపుకుంటున్నారండి? ఈస్టర్. గ్రంథంలో ఎక్కడా లేదు. ఆదివారానికి ప్రాధాన్యత ఉంది, దాన్ని మనం ఫాలో అవుతున్నందులకై తండ్రికి నేను స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రియులారా, గడిచిన 2 వారముల నుంచి సాతానికి సంబంధించిన విషయాలు నేర్చుకుంటున్నాం, ఆత్మీయంగా బలపడుతున్నాం. అందులో భాగమే ఈరోజు తెలుసుకోబోయే 3వ భాగం, సాతానికి సంబంధించిన 3వ భాగం. ప్రియులారా, నేను మళ్ళీ లాస్ట్ సండే ఏం చెప్పాను, అంతకంటే ముందు ఏం చెప్పానని చెప్పితే నా టయాన్ని నేను దొంగిలించిన వాడిని అవుతాను. ఆల్రెడీ అందరికీ తెలుసు ఆ విషయాలన్నీ. డైరెక్ట్గా నేను సబ్జెక్ట్లోకి వస్తున్నాను. ఏంటి మన సబ్జెక్ట్ ఈరోజు? పరిశుద్ధ దూతల సభ, పరలోకములో ఈ యుద్ధం. ఇది మన అంశం. ఆదికాలపు సంగతులు కాదు, అనాది కాలపు సంగతులు తెలియజేస్తున్నా. అంటే మనము పుట్టటానికి ముందే కొన్ని వందల కోట్ల కాంతి సంవత్సరముల క్రితం ఈ 2వ ఆకాశము, 3వ ఆకాశము, భూమి మీద ఉన్న మానవ జాతి పుట్టటానికి ముందే పరలోకములో ఏమి జరిగింది, దూతల మధ్యలనే అద్భుతమైన కాన్సెప్ట్ చెబుతున్నాను. కాబట్టి గ్రహించాలని కోరుతున్నా. ప్రియులరా, ఎప్పుడైతే దేవుడు కోట్ల కొలదిగా దేవదూతలని కలగజేశాడో, ఆ దేవదూతలలో ఉన్నటువంటి ఒక దేవదూత సాతాను, నేను జ్ఞానిని, జ్ఞానవంతుడిని కాబట్టే నన్ను కెరూబుగా ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. దేంట్లో నేను తక్కువ, అన్నిట్లో ఎక్కువే, మహోన్నతునితో నేను సమానునని ఆలోచించుకుంటూ ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీదకి నేను ఎక్కి ఆ సభాపర్వతం మీద కూర్చొని ముల్లోకాలని పరిపాలన చేస్తూ దూతలందరిని కూడా నా అండర్లో పెట్టుకొని అవసరం అనుకుంటే దేవుణ్ణి కూడా డీగ్రేడ్ చేసి నేను రాజ్య పరిపాలన చేయాలని చెప్పేసి కంకణం కట్టుకున్న సంగతులు మీకు నేను తెలియజేశాను. అన్ని కాకపోయినా అవసరమైన సంగతులు. దేవుని పిల్లలారా, సాతాను విషయంలో దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక ఒకటి. ఒక సాతానే కాదు, కోట్ల కొలదిగా దేవదూతలు. దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక ఒకటి, సాతాను కలిగి జీవిస్తున్న ఆలోచన ఒకటి. దేవుడు తట్టుకోలేకపోయాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎంతకాలము, ఎన్ని సంవత్సరాలు ఆయన వెయిట్ చేశాడో మనకైతే గ్రంథంలో రికార్డు లేదు. కానీ ఇక లాభం లేదు. వీనికి నేను ఫుల్ స్టాప్ పెట్టకపోతే, వీని ఆగడాలు నేను ఆపకపోతే ఏమైంది తెలుసా? చేదైన ఏరు ఒక బావిలో ఉంటే దాని నుండి వచ్చేటువంటి అదంతా కూడా ఎలాగ బావిని, నీళ్ళను మొత్తం సేదు చేస్తుందో అలాగా వీడిని కనుక నేను ఆపకపోతే మొత్తం కోట్ల కొలదిగా దేవదూతలను కూడా వీడు నాశనం చేసి
వీరి వైపు మళ్లించుకునే అవకాశాలు ఉంటాయి, నా మీదనే తిరుగుబాటు చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒక పని చేయాలి. అసలు సాతానుగానే కానీ, కోట్ల కొలదిగా దేవదూతలనే కానీ అసలు నేను ఎందుకు పుట్టించానో అన్న సంగతి ఇప్పటివరకే నేను చెప్పలేదు. చెప్పకపోబట్టే కదా వాడు అలాగా వెచ్చరిల్లిపోతున్నాడు. కాబట్టి రహస్యంగా దేనిని కూడా నా దగ్గర ఉంచుకోకుండా ఓపెన్గా నేను చెప్పాలి. కోట్ల కొలదిగా ఉన్న దేవదూతలారా, అసలు మిమ్మల్ని నేను ఎందుకు పుట్టించాను అంటే ఇండైరెక్ట్గా మెసేజ్ సైతాను గాడు కూడా వెళ్ళిపోవాలి. మిమ్మల్ని నేను ఎందుకు పుట్టించాను, మీ పుట్టుక వెనకాల నాకున్న ప్రణాళిక, నా కుమారుడికున్న ప్రణాళిక, పరిశుద్ధాత్ముడికున్న ప్రణాళిక, నా కుమారుడు ఎలాగ మిమ్మల్ని కలగజేశాడు అన్న సంగతిని కూడా చెప్పాలి అని అనుకున్నాడండి. దేవుడు తాను సంకల్పించిన సంకల్పాన్ని తన సేవకులకి, తన దూతలకి చెప్పకుండా ఉండునా అని ఒక లేఖనం ఉందండి. గతంలో చెప్పాను. దేవుడు ఏదైనా సరే తన మైండ్లో పెట్టుకోడు, కక్కేస్తాడు. దేవుని పిల్లలకు కూడా అదే మైండ్ ఉండాలి. లోపట ఏదైనా ఉంటే కక్కేసేయాలి, అలా చెప్పాలి. కనుక దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే చెప్పాలి. ఎట్లా చెప్పాలి, ఏ విధంగా చెప్పాలి అని ఆలోచించే ప్రియులారా, పరలోకములో పరిశుద్ధుల దూతల సభని ఏర్పాటు చేశాడు. ఏం సభ అండి? పరిశుద్ధ దూతల సభ ఏర్పాటు చేశాడు పరలోకములో. అసెంబ్లీ జరిగింది తెలుసా? అసెంబ్లీ సమావేశాలు, పార్లమెంటు సమావేశాలు. అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక ప్రాముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అంటే దాన్ని ఓపెన్ చేస్తారు అసెంబ్లీలో, బిల్ పాస్ చేయటం కొరకు. పార్లమెంటులో కూడా అదే, ఒక బిల్ పాస్ చేయాలంటే, ఒక తెలంగాణ అని స్టేట్ని ఫామ్ చేయాలంటే అధికారపూర్వకంగా మీటింగ్ పెట్టి అప్పుడు ఓపెన్ చేస్తారు. మనందరికీ తెలిసిన సంగతులు. అలాగే ప్రియులారా, తండ్రి అయినటువంటి దేవుడు పరలోకములో ఈ పరిశుద్ధుల దూతల సభ ఏర్పాటు చేశాడు. దేవుడు పరిశుద్ధ దూతల సభ ఏర్పాటు చేసిండంటే అది ప్రాముఖ్యమైనటువంటి పని ఉంటేనే దూతల కాన్ఫరెన్స్, దూతల మీటింగ్ ఏర్పాటు చేస్తాడు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. అలాగే ప్రియులారా, ఏదైనా ఇంపార్టెంట్ విషయం చెప్పాలంటే దూతలందరినీ ఏకం చేసి చెబుతాడు. ఇప్పుడు నేను చెప్పింది మైండ్లో పెట్టుకోండి. దీనికి మద్దతుగా కొన్ని లేఖనాలు మనం చూసుకుందాం. ఎందుకంటే మనకి ఊహలు వద్దు, వాక్యమే హద్దు. కాబట్టి పరలోకములో దూతల సభలు జరుగుతాయి. భూమి మీద అసెంబ్లీ, పార్లమెంట్లు మీటింగ్లు జరిగినట్టుగా వెస్టేజ్ మీటింగ్లు కూడా జరుగుతాయిగా. ప్రసంగ్ బ్రదర్ వెళ్తున్నారుగా మీరు వెస్టేజ్ మీటింగ్కి. అలాగే పరలోకములో కూడా దూతల సభని దేవుడి కండక్ట్ చేసిన సందర్భాలు గ్రంథములో ఉన్నాయి. లైట్గా టచ్ చేసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేయను, మళ్ళీ నేను బ్యాగ్ రావాలి కాబట్టి, టైం ఇక్కడనే ఎక్కువ తింటది కాబట్టి లైట్గా టచ్ చేసుకుంటూ వస్తా. పరలోకములో దూతల కాన్ఫరెన్స్ కూడా జరిగిద్ది అని అనటం కొరకు. ఓకే, దయచేసి యోబు గ్రంథాన్ని అందరూ తీయండి. 2వ అధ్యాయము, కీర్తనల గ్రంథం ముందు ఉంటుంది. యోబు గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 2 వరకు. యోబు గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 2 వరకు నేను చదువుతున్న చూడండి. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరి ఒక్క దినము తటస్థింపగా. మరి ఒక్క దినం అంటే అంతకంటే ముందు దినాలు కూడా ఉన్నాయి. మీటింగ్లు జరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు జాగ్రత్తగా బైబిల్ ఓపెన్ చేసి చదివేటప్పుడు ప్రతిదీ కూడా ఆలోచించాలి. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరి ఒక్క దినము తటస్థింపగా, వారితో కూడా అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకై ఆ మీటింగులో పార్టిసిపేషన్ చేయుటకై వచ్చెను.
యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వారిని అడగగా, అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తిని, ఈ మీటింగ్కి నేను అక్కడి నుంచి వచ్చి తిని అని అంటున్నాడండి. మరొక దినము అని అంటున్నాడు. అంటే అంతకంటే ముందు కూడా ఒక మీటింగ్ జరిగింది. 1వ అధ్యాయము 6వ వచనం, దేవదూతలు, అక్కడ ఒక అంకె ఉంటది కింద చూడండి, ఏమనుంది ఫుట్ నోట్ లో, మూల భాషలో దైవ కుమారులు. దేవదూతలు అంటే ఫుట్ నోట్ లో దైవ కుమారులను ఉంది. నేను దీన్ని కన్ఫర్మ్ చేసుకోమని అంటలే. దేవదూతలకి బైబిల్లో ఉన్న పేర్లు ఏంటి అని నేను ఫస్ట్ సండే చెప్పాను. దేవుని పిల్లలారా, దైవ కుమారులని ఎందుకు గ్రంథములో ఫుట్ నోట్లో రాయబడ్డది చెప్తా తర్వాత. కన్ఫ్యూజ్ కావద్దు, ఏమి కావద్దు, అంతా రూట్ అంతా బైపాస్ అయ్యి 2 + 2 = 4. అక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. కాబట్టి దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకే వచ్చిన దినం ఒకటి వచ్చాను. అంటే ఆ మీటింగ్లో పార్టిసిపేషన్ చేయడం కొరకు, పరలోకంలో మీటింగులు జరుగుతాయి అనటం కొరకు చెప్పటం కాదు, లేఖన ఆధారాలతో ముందుకు వస్తున్నాను మీకు అర్థం కావటం కొరకు. మరొక లేఖనం, యోబు గ్రంథము 15వ అధ్యాయం అందరు తీయాలి, రాసుకోండి, తర్వాత స్టడీ చేయండి. యోబు గ్రంథము 15వ అధ్యాయము 7, 8. మొదట పుట్టిన పురుషుడవు నీవేనా, నీవు పర్వతములకు ముందుగా పుట్టిన వాడివా, నీవు దేవుని ఆలోచన సభలో, నీవు దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడువా, నీవు మాత్రమే జ్ఞానవంతుడివా. ఎవరంటున్నారండి? అప్పుడు తేమానీయుడైన ఎలీఫాజు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను యోబుతో, నీవు దేవుని ఆలోచన సభలో, ఎక్కడ? పరలోకములో పరిశుద్ధుల సభలో చేరి ఉన్నవాడివా. నీకేం తెలుసు? అప్పటికి నువ్వు పుట్టలేదు కదా. పరలోకములో దూతల కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తాడు పరమ తండ్రి. ఇంపార్టెంట్ విషయాలు అక్కడ ఇంజెక్ట్ చేస్తాడు, ఏర్పాటు చేస్తాడు మీటింగు. ఆ మీటింగ్ లో ఇంపార్టెంట్ విషయం దూతలకు ఇన్ఫార్మ్ చేస్తాడు. అప్పుడు నువ్వు పుట్టావా, అందులోకి వెళ్ళి ఏమన్నా పార్టిసిపేషన్ అయినవా యోబు అని అంటున్నాడు ఇక్కడ. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ప్రియులారా. భూమి మీద నీకే మీటింగులు ఉంటే నా తండ్రికి, మన తండ్రికి, అవర్ కింగ్ ఉండవా అండి? అద్భుతమైనటువంటి మీటింగ్స్ ఉన్నాయి ప్రియులారా. అక్కడ ఉన్నాయి కనుకనే ఎక్కడ జరిగిస్తున్నారు మన వాళ్ళంతా కూడా. గాస్పల్ మీటింగ్స్ అని, స్పెషల్ బైబిల్ క్లాసెస్ అని, సూపర్ మీటింగ్స్ అని పెడుతూ ఉంటున్నారు. ఆ జీన్స్ దిగినవి కనుక ఇక్కడ మనోళ్ళు పెడుతూ ఉంటున్నారు. ఇంపార్టెంట్ విషయాలు ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు. ఇది కూడా దేవుని యొక్క మీటింగ్. ఇది ఈ మీటింగులో దేవుడు తన సేవకుడు ద్వారా తన జ్ఞానాన్ని తెలియచేస్తున్నాడు. అక్కడ ఏం జరిగిందో చెప్పురా నా కుమారుడు అని చెప్పిస్తున్నాడు. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. చెవులు ఉన్నాయి మనకి, జాగ్రత్తగా వినాలి. దాని అర్థం విని వదిలిపెట్టడంగా, విన్నదాని ప్రకారంగా అనాది కాలంలో ఏం జరిగిందో మనము గ్రహించాలి. దేవుడు కోరుకుంటున్నాడు, దేవుడు ఆశపడుతున్నాడు ప్రేమైన వారులారా. ఓకే, కీర్తనల గ్రంథము 89కి వెళ్దాము. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము అందరు తీయాలి. నేను ఒక్క లేఖనము 2 లేఖనాలు చెప్పి మసిబోసి మారేడికాయ అని నేను మీకు బోధించలేదు. 89:7 కీర్తన గ్రంథము 89:7 పరిశుద్ధ దూతల సభలో. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, పెన్ను తీసుకొని రాసుకోండి. పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి ప్రేమ కలిగిన వాడు అని ఉందండి. భీకరుడు అంటే గర్జించు సింహము. దూతల సభ ఏర్పాటు చేసిండంటే ప్రియమైన నా దేవుని పిల్లలారా అనేటోడు కాదు మన తండ్రి.
ప్రియమైన సోదరి సహోదరులారా అని పొలైట్గా మాట్లాడు. అడవిలో గర్జించే సింహము వల్లే ఉంటాడు ఆయన గొంతు, ఆయన మాటలు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవదూతలకి మతి పోయిద్దండి. దేవుడు ఎంటర్ అవుతుండంటే ఆ సభలోకి, తన సింహాసనం మీద కూర్చోబోతున్నాడు, వస్తున్నాడంటే కోట్ల కొలదిగా ఉన్న దేవదూతలు ఎక్కడ వారు అక్కడే పిన్ డ్రాప్ సైలెంట్. మన యజమానుడు, మన కింగ్ వస్తున్నాడు, ఏ మాత్రం తేడా చేసినా ఏ మాత్రము ఊరుకోడు అని జాగ్రత్తగా ఉంటాడు. ఇక్కడ అంటున్నాడు, పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు. నీకు ప్రేమమయుడనే తెలుసు. ఒక్క ప్రేమమయుడు, దయామయుడు, కరుణామయుడు, కృపామయుడు అనే తెలుసు. దేవుని పిల్లలారా, దేవునికి ఉన్న మరొక కోణం ఏంటట? భయంకరుడు. ఎంత భయంకరంగా ఉన్నవరా భయ అంటారు. మరి ఇంత భయంకరంగా నారా ఉండేదన్నాడు. ఆయన అంతకంటే భయంకరుడట. చూస్తే బసం ప్రియులరా, ఆయన సంతానమైనటువంటి మనం కూడా భయంకరులుగా వచ్చే టైంలో భయంకరులుగా ఉండాలి. ప్రేమ చూపించే మూమెంట్లో ప్రేమ చూపించాలి. అన్ని పాత్రలు మనం పోషించాలి. కాబట్టి ప్రియులరా, పరిశుద్ధ దూతల సభ అనేటువంటి మాట కనపడుతుంది. ఎక్కడ ఎన్ని జరుగుతున్నాయి? పరలోకంలో ప్రియులరా, ఈ పరిశుద్ధ దూతల కాన్ఫరెన్స్ జరుగుతుంది. దేవుడు కండక్ట్ చేస్తాడు. ఆ కాన్ఫరెన్స్ లో చెప్పవలసిన సంగతులన్నీ కూడా పరమ తండ్రి ఓపెన్ గా చెబుతాడు. ఓకే ఎస్ బాబు, ఓకే. అలాగా దేవుడు ఈ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాడు, అందరిని గ్యాదర్ చేశాడు. అందులోకి సాతాను కూడా వచ్చాడు, వారితో పాటు సాతాను గాడు కూడా ఉన్నాడు. అప్పటికి వాడికి అర్థం కావటలే, ఏదో జనరల్గా జరుగుతుందిగా, జనరల్ మీటింగ్ వేలే, జనరల్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి వాడు అనుకుని వచ్చాడు. కానీ స్కెచ్ అంతా వాని గురించి అన్న సంగతి తర్వాత జరుగుతుంది. దేవుని పిల్లలు అందరూ వచ్చి ఆ మీటింగ్లో పార్టిసిపేషన్ అయ్యారు. ఏమి చెప్పబోతాడు నా రాజు, నా దేవుడు, మా యజమానుడు, మా సేవకుడు అని చెప్పి చూస్తూ ఉంటున్నారు కోట్ల కొలదిగా దేవదూతలు, ఇన్క్లూడింగ్ సాతాన్. అప్పుడు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఇంట్రడక్షన్ చెప్పేసి అప్పుడు సబ్జెక్ట్ని ఎందుకుంటూ ఉంటున్నాడు. నా ప్రియమైన దూతలారా, ఈ పరలోకంలో మిమ్మల్ని నేను నా కుమారుడైన క్రీస్తు ద్వారా ఎందుకు పుట్టించాను తెలుసా? పెన్ను తీసుకొని రాసుకోండి అని చెప్పేసి అంటున్నాడు. నేను చెబుతున్న జాగ్రత్తగా అందరూ వినాలి. మిమ్మల్ని పుట్టించటానికి రీజన్ ఏంటనంటే, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి 6 వరకు ఉన్నటువంటి సంగతులను తెలియచేశాడు. ఏం రాయబడ్డది అక్కడ? నేను చదువుతున్నా చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 1వ అధ్యాయము 4 నుంచి 6 వరకు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకే మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలని ఏర్పాటు చేసుకొనేను అని పౌలు గారు ఎఫెసీ సంఘానికి తెలియచేస్తున్నాడు. మన పుట్టుక వెనకాల దేవుడికి ఉన్న ప్రణాళిక ఏంటని. ఇదే విషయాన్ని మహోన్నతుడైన దేవుడు కోట్ల కొలదిగా ఉన్న దేవదూతలకి తెలియచేస్తున్నాడు. మిమ్మల్ని ముందుగా నేను ఎందుకు పుట్టించానో తెలుసా? నా ద్వారా 2వ ఆకాశం అంటే భూలోకం, 3వ ఆకాశం అనగా పాతాళ లోకం, ఇది పరలోకం. ఈ 3 లోకాలలో నా గర్భం గుండా పిల్లలు రావాలి. నాకు కోట్ల మంది పిల్లలు పుట్టాలి. నాకు పిల్లలు కలగాలి.
ఒంటరిగా ఉంటే మంచిది కాదు అని గ్రహించిన నేను, నాకు అనేక మంది పిల్లలు కావాలి, నాకు పిల్లలు కావాలి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. కోట్ల కొలదిగా నాకు పిల్లలు కావాలి. ఆ పిల్లలు ఎలాంటి వారు కావాలంటే, నా ప్రియ కుమారుడైన యేసు ఎలాగ ఉన్నాడో పరిశుద్ధుడుగా, నీతిమంతుడుగా, అలాంటి పిల్లలు నాకు కావాలి. నేను పుట్టించబోతున్నాను వారిని. నా ద్వారా పుట్టబోయేటువంటి బిడ్డలందరూ కూడా, నా గర్భం కూడా వచ్చిన నా వారసులందరూ కూడా ఈ పరలోకములో ఉండాలి, భూలోకములో ఉండాలి, పాతాళ లోకములో ఉండాలి. ఈ 3 లోకాలలో వారు ఉండాలి. వారు ఉండాలి, నా వలె వారు ఉండాలి. ఇది నా ప్రణాళిక. అయితే మిమ్మల్ని ఎందుకు నేను కలగజేశానంటే, నాకు పుట్టబోయేటువంటి నా సంతానమునకు మీరు యుగ యుగాలు సేవ చేయాలి. ఏం చేయాలండి? నాకు పుట్టబోయే నా పిల్లలకి, పరిశుద్ధులైన నా పిల్లలకి మీరు సర్వెంట్స్గా ఉండి యుగ యుగాలు మీరు సర్వీసు, సేవకుల యొక్క ధర్మాన్ని నెరవేర్చి నా బిడ్డలకి సేవ చేయాలి, నాకు చేయాలి, నా కుమారుడైన క్రీస్తుకు చేయాలి, పరిశుద్ధాత్ముడు చేయాలి. ఈ 3 లోకాలలో నా బిడ్డలు ఉండబోతున్నారు. ఇది మీ పుట్టుక వెనకాల నాకు ఉన్నటువంటి ప్రణాళిక. ఈ 3 లోకాలని నా పిల్లలే స్వతంత్రించుకుంటారు, మీరు మాత్రము స్వతంత్రించుకోరు. ఎప్పటికీ మీరు సర్వెంట్సే, ఇంట్లో పనిచేసే పని మనుషులే అని దేవుని పిల్లలారా వారికి చెప్పటం జరిగిందండి. ఇనేటువంటి వారికి ఎలాగుంటుందంటే, అప్పటికి మనం పుట్టలే, మనకంటే ముందు పుట్టనే దూతలు, మనకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దేవుడు సభలో ఓపెన్ అవుతున్నాడు. ఒక్కొక్కరు ఆ మాటని ఎలాగ రిసీవ్ చేసుకుంటారో మీరు అర్థం చేసుకోండి. అందులో సాతాన్ గాడు స్మార్ట్, వాడు ఎలాగ దాన్ని రిసీవ్ చేసుకుంటాడో అర్థం చేసుకోండి. వాడి స్కెచ్ ఎలాగుంటుంది, మిగతా వారి స్కెచ్ ఎలాగుంటుంది. ప్రియమైన దేవుని పిల్లలారా అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పిందంతా ఓవరాల్గా చెప్పాను కదా, లేఖనం చూపిస్తాను. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘములకు రాస్తున్నాడు. మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకి లోపరచలేదు. అంటే ఎవరికి లోపరుస్తున్నాడు? మనకి. మన తండ్రి ఆ పరలోకాన్ని మనకి లోపరుస్తున్నాడు, మనకి ఇవ్వబోతున్నాడు. పరలోకంలో ఉండేది మనమే, మనకి సేవలు చేసేటేమో కోట్ల కొలదిగా దేవదూతలు. ఈ విషయం చెప్పాడు. మరి మీ డ్యూటీ ఏంటంటే, ఉండబోయే నా పిల్లలకు మీరు సేవ చేయాలి. 1వ అధ్యాయము 14వ వచనం. వీరందరూ అంటే కోట్ల కొలదిగా ఉన్న దేవదూతలు వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయబడుటకై దేవుడు ద్వారా పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. అంటే అవును అనాలి మనం. అర్థమవుతుందా ప్రవీణ్? మామూలు స్టోరీ లేదండి మన వెనకాల. ఏమండి తెలుసా మీకు ఈ సంగతులన్నీ? ఎవడన్నా చెప్పాడా మీకు? మాది గొప్ప సంఘం, మాది ఎంత సంఘం అంత సంఘం అని అనుకుంటాం కదా. అనాది కాలపు సంగతులు ఎవడైనా బోధించిన వాడు మీకు ఉన్నాడా? బాప్టిజం తీసుకొని ఇంతకాలమైంది. దేవుని పిల్లలారా అర్థం చేసుకోండి. ఎప్పుడైతే ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా
దేవుడు పరలోకపు దూతల మధ్యలో ఆ పరిశుద్ధుల సభలో ఇంజెక్ట్ చేశాడో అయిపోయింది. మీటింగ్ క్లోజ్ అయిపోయింది. ఎక్కడ వారు అక్కడికి సర్వీస్ చేయడానికి, సేవ చేయడానికి వెళ్ళిపోయారు. దేవుడు తన పనిలో తాను నిమగ్నమైపోయాడు. ఇది సిచ్యువేషన్. ఎవరికి మండటం లేదు, కానీ ఒక వ్యక్తికి మాత్రం మండుతుంది. ఎవడాడు? సాతాను. అంటే పిల్లలు అసలకే పుట్టలేదు, ఎప్పుడో ఈయన కంటడట. వాళ్ళట పరలోకం వత్తరాట, పరలోకాన్ని స్వతంత్రించుకుంటారాట. రావటానికి ముందు మిగతా 2 లోకాలను కూడా స్వతంత్రించుకుంటారాట. మరి మా డ్యూటీ ఏంటి? వాళ్ళకి, ఆయన కనబోయేటువంటి ఆయన పిల్లలకి మేము ఊడిగం చేయాలి. తెలుసా? ఊడిగం అంటే తెలంగాణ పెట్టిది. సేవ చేయాలి. ఎప్పటి వరకు? 1 సంవత్సరం అంటే ఓకే, 2 సంవత్సరాలు అంటే ఓకే. ఎవర్ లాస్టింగ్ లైఫ్ అంటే యుగ యుగాలు మేము సర్వీస్ చేయటమేనట. ఇక మన బ్రతుకు ఇంతేనా? ప్రమోషన్స్ లేవా మనకి? యశుబాబు, జనరల్గా ఎవరికైనా వస్తుందా రాదు ఈ థాట్. అసలుకే వాడు సూపర్ జ్ఞాని. ఇంకెన్ని వస్తాయి ఆలోచనలు? ఉట్టేప్పుడే అనేకమంది వచ్చినాయి, ఇంకా ఈ బిట్టు తర్వాత ఇంకెన్ని వస్తాయి. కాబట్టి మన బ్రతుకులు ఆగమైపోతున్నాయి. సర్వెంట్స్గా మనం మిగిలిపోతున్నాం. ఇది అవసరమా అధ్యక్ష అని వాడు పర్సనల్ మీటింగ్ పెట్టడం స్టార్ట్ చేశాడు. ఎక్కడ? వాడికి ఉంటాయి కదా కొన్ని గల్లీ మీటింగులు, కొన్ని వీధికి మీటింగులు ఉంటాయి కదా. ఆయనాట కనబోతాడట, ఆయనకు మనము సర్వీస్ చేయాలట, మన బ్రతుకులు సత్యంత వరకు ఇంతేనాట. ఇక మనకి ఆలోచన వద్దా, మరి మన పరిస్థితి ఏంటిది అని మీటింగ్లు పెట్టడం స్టార్ట్ చేశాడు. ఒక వ్యక్తి స్మార్ట్ అయితే వాని మాట వినే గ్యాంగ్ కూడా కొంతమంది ఉంటారు. తెలుసా? ఉండరండి. వాని అనుసరించే గ్యాంగ్ వానికి ఉంటది. సో వాని మాట వినే వాళ్ళందరితోటి స్పెషల్ మీటింగ్లు పెట్టడం స్టార్ట్ చేశాడు వాడు. స్టార్ట్ చేసి ఏం చేసిందంటే, ఈ కథలు వద్దు మనకి. ఈ పరలోకములో ఇప్పటి వరకు మనం సేవ చేశాము ఈయనకి, పరిశుద్ధాత్ముడికి, యేసుకి. మరి తర్వాత కూడా మనం చేయాలంట. వద్దు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే బైకాట్ చేయాలి. ఏం బైకాట్? పరలోకములో సర్వీసు చేసి ఆ బైకాట్ చేయాలి. ఇక పనులకు మనం వెళ్ళొద్దు. కొన్ని ఫ్యాక్టరీలలో అక్కడిక్కడ జాతర తెలుసా అండి, పనులు చేయకుండా ఆగిపోతారు. దాని పెండ్ అవునా ఇది అంటారు కదండి, ఆ టైప్ అనమాట. మనము చేయొద్దు. ఎక్కడో అక్కడే ఉండాలి. ఎవరికి మనము సర్వీస్ చేయొద్దు. ఏంది సర్వీస్ చేయడానికైనా మనం పుట్టిందని చెప్పేసి తెలియదా? ఈ యొక్క ఆలోచనలోకి వచ్చారండి సాతానుగాడు, సాతాను యొక్క అనుచరులు. పనులు చేయటం లేదు, డ్యూటీలు చేయటం లేదు, దేవుడంతా కూడా అదురు చేస్తూ ఉంటున్నాడు. ఎన్ని సంవత్సరాలైందో, ఎన్ని కోట్ల సంవత్సరాలైందో, ఎన్ని వందల కోట్ల క్రాంతి సంవత్సరాలైందో మనకు తెలియదు. కానీ దేవునికి కోపం వచ్చేసి ఇక లాభం లేదు. ఎవడు ఈ డివిజన్ తీసుకొచ్చింది ఎవడంటే వాడు అని అర్థమైపోయింది. ఎట్టి తిరిగి విని ఈ దూతలలో నుంచి డిలీట్ చేయాలి. డిలీట్ చేయాలంటే మన చేతికి మట్టి అంటకుండా పని చేయాలా అని చెప్పేసి పరలోకములో దేవుడు వారు ప్రకటించడం జరిగిందండి. వారంటే యుద్ధం, దేవదూతల మధ్యలో యుద్ధాన్ని ప్రకటించడం జరిగింది. దేవుని పిల్లలారా, సాతానుగాడు, సాతాను గారి యొక్క అనుచరులు ఒకవైపు, దేవుడి యొక్క సైన్యం, దేవుని యొక్క బెటాలియన్. కొన్ని దూతలు చెప్పాను చూశారా, వాడి పేర్లు నేను సింగిల్ దేవదూతల పేర్లు చెప్పాను. దేవదూతలని 17 రకములుగా దేవుడు విడగొట్టాడని చెప్పేసి అన్నా, గుర్తుందా మీకు? 17 రకాలలో 12వ రకం కానించి 17 రకం వరకు సింగిల్ దేవదూతలు ఉన్నాయి. కొన్ని గాబ్రియేలు, మిఖాయేలు, కొన్ని సింగిల్ దేవదూతలు ఉన్నాయి.
ఒక్కొక్క దేవదూత భూమి మీద బ్రతికి జీవించినటువంటి సాంసన్ కంటే కొన్ని వందల రెట్ల శక్తివంతం దేవదూతలు. ఆ సింగిల్ అంత బలం కలిగినవి. ఇవన్నీ కూడా దేవుడు పక్షాన ఉన్నాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక డేట్ ఏర్పాటు చేశాడు. ఆ డేట్లో యుద్ధాన్ని ప్రకటించడం జరిగింది పరలోకములో. ఈ సైన్యానికి ఆ సైన్యానికి, వానికి వాని అనుచరులకి, దేవుడు యొక్క మనుషులకి, దేవుడు సైన్యానికి, దేవదూతలకి కలిపి యుద్ధం. ఈ యుద్ధములో ఎవరైతే గెలుస్తారో, గెలిచినటువంటి వారు పరలోకంలో ఉంటారు. ఓడిపోయినటువంటి టీం పరలోకంలో ఉండటానికి ఛాన్స్ లేదని జీవో పాస్ చేశాడు. యుద్ధం ఆ డేటును ప్రకటించి అనౌన్స్మెంట్ చేసి యుద్ధం ప్రారంభించండి పరలోకం. అప్పుడు ఏం జరిగిందో చూద్దామంటారా? ఆ యుద్ధ రంగంలోకి, రణస్థలంలోనికి వెళ్దామండి. చూద్దామా? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం అందరూ తీయాలండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం కానుంచి నేను చదువుతున్నా, చూడండి. నేనే చదువుతున్నా, మీరు చూడండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనము. అంతటా దేవుడు వారు ప్రకటించిన తర్వాత, అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. నీకు భూమి మీదనే అనుకుంటున్నావా యుద్ధాలు? ఇండియా పాకిస్తాన్కి, ఇండియాకి, మిగతా దేశాలకి యుద్ధాలు జరుగుతాయని మీరు అనుకుంటున్నారా ప్రియులారా? అక్కడ స్టార్ట్ అయింది వారు. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మికాయేలును అతని దూతలను, అంటే మికాయేలు దేవుడు సైన్యాధిపతి. భారతదేశానికి కూడా సైన్యాధ్యక్షుడు ఉంటాడు, చూసారా? అట్లా దేవుడు సైన్యములో కూడా సైన్యాధిపతి ఉన్నాడు. ఆయన పేరు మిఖాయేల్, గాబ్రియేల్, ఇక చాలా ఏల్ అని చాలా మంది ఉన్నారు, తర్వాత చెప్తా మీకు. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘటతర సర్పముతో, ఘట సర్పం అంటే సాతానికి మరొక పేరండి, ఇదేందో అనుకోకాకండి. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా, ఆ ఘట సర్పమును దాని దూతలను, ఆ ఘట సర్పమును దాని అంటే వారు అని ఉండాలి, అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్. దాని అంటే స్త్రీలింగం అనుకుంటారు చాలా మంది, ఇక్కడ తప్పుగా థింక్ చేశారు. ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని పరలోకములో గెలవలేకపోయిది గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయింది. అదే ఏం జరిగిందండి? దేవుడు వారు ప్రకటించాడు. ఆ యుద్ధములో ప్రేమైన దేవుని బిడ్డలారా, మిఖాయేలు యొక్క సైన్యం, దూతలు, సాతానుగాడు, సాతాను యొక్క అనుచరులు యుద్ధ రంగంలోకి వచ్చి యుద్ధము చేయడం ప్రారంభించారు. ఎన్ని రోజులు చేశారో మనకైతే తెలియదు, కానీ ఫైనల్ గా ఏమైపోయింది? సాతానుగాడి యొక్క అనుచరులు యుద్ధములో ఓడిపోయారు. ఓడిపోయారా గెలిచారా? ఓడిపోయారు. ప్రశ్న, యుద్ధ రంగంలో ఎవడైనా ఓడిపోతే వాడిని తీసుకొచ్చేసి ఏసీ రూములో పెడతారా అండి? పెడతారా? ఎక్కడ పెడతారు? జైల్లో పెడతారు వాడిని. పరలోకంలో యుద్ధం జరిగింది, సాతానుగాడు ఓడిపోయాడు, వాని అనుసరులు ఓడిపోయారు. అక్కడ వానికి స్థలము లేదు, పాపులకి అక్కడ ఉండటానికి ఛాన్స్ లేదు. దేవుడు ఇప్పుడు ఆ సాతానుగాన్ని, వాని అనుచరుల్ని ఎక్కడ పెట్టాలి? అప్పటికి భూమి పుట్టలేదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, తర్వాత చెప్తా నేను. భూమండలం లేదు, భూమి లేదు, మానవ జాతి లేదు. పాతాళ లోకం, భూమి కింద ఉన్న పాతాళ లోకం, మూడవ ఆకాశం కూడా లేదు. పరలోకపు కాన్సెప్టే చెప్తున్నా నేను. వాన్ని పెట్టిన తర్వాత రెండవ ఆకాశాన్ని, మూడవ ఆకాశాన్ని కలగజేస్తాడు పరమ తండ్రి. మనం ముందే చెప్పొద్దు.
దేవుని పిల్లలారా, ఇది సిచ్యువేషన్. మరి వాణ్ణి దేవుడు ఎక్కడ ఉంచాడు? ఓడిపోయినటువంటి వాణ్ణి, పోలీసులకు చిక్కినటువంటి వ్యక్తిని పోలీసులు ఏసులోములో పెడతారా? పోలీసులు తీసుకెళ్ళి ఎక్కడ పెడతారండి? లాకాపులు వేసి పడేస్తారు, అంతే కదా. ఏదైనా ఒకటి జరిగా లేకపోతే జైలుకి పంపిస్తారు. ఎందుకు చెప్తాను? మన మధ్యలో జైలుకి సంబంధించిన పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు. బ్రదర్, మీరు కూడా అదేనా? కాదా? ఓకే, మన నర్సరావు బ్రదర్ ఉండే కనుక చెప్తున్నాను. వాళ్ళు ఉంచుకోరు, అట్లా తీసుకెళ్ళి వేసేయడం ఏదో ఒకటి. దేవుని పిల్లలారా, ఓడిపోయారు. దేవుడు వారిని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడో ఒక్కసారి యెషయా గారిని టచ్ చేద్దాం. యెషయా గ్రంథము 14వ అధ్యాయం అందరు తీయాలి. మనము మొదటిసారి చదువుకున్నాం ఆ లేఖనం. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 15వ వచనం. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 10వ వచనము. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. నువ్వు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళిన తర్వాత ఎస్ఐ గారు ముందు కూర్చుంటివే కాదు, పోలీస్ స్టేషన్లోకి ఒక వ్యక్తి పోయిందంటే వాడిని లాకబులో ఒక మూలకి పెడతారు. లాఠీ పట్టుకొని చేసే మర్యాద అంతా చేస్తారు. లాకబులో ఒక మూలకు కూర్చోబెట్టి ఒక కుండ పెట్టి కుండలో నీళ్లు పోసి వానికి ఏది చేయాలో ఏ మర్యాద చేయాలో అలాగే చేస్తారు, లాకబులో ఒక మూలలో. దేవుని పిల్లలారా, సాతానుగాడికి వాని అనుచరులకి దేవుడు ఏం చేస్తాడు? నువ్వు పాతాళమునకు, అంటే 3వ ఆకాశం, పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. త్రోయబడ్డవు అంటే మెడలు బట్టి నెట్టి పడేసాడు. దేవుని పిల్లలారా, ఎందుకు జరిగింది? ఎందుకు వాడు అక్కడికి వెళ్ళాడు? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? వీనికి ఇంత శిక్ష పడటానికి కారణం ఏంటిది? ఎన్ని తప్పులు చేసుకుంటూ వాడు వస్తున్నాడు. అదే పరిస్థితి భూమి మీద మనం బ్రతికిన శైలిని బట్టి జరగబోతుంది. అర్థం చేసుకోండి. నువ్వు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. కమాన్, నెట్టి పడత్రంతే. త్రోయబడితివే. పాతాళములో నరకములో ఒక మూలకు త్రోయబడ్డవు. ఇదే విషయాన్ని పేతురు గారు చెప్తున్నాడు అక్కడ. ఎక్కడ? ధవల సింహాసనము ఎదుట తీర్పులో నిలబడేది ఎవరు అనే కాన్సెప్ట్ లో చెప్పిన సబ్జెక్ట్ ఇది. అక్కడికి వెళ్తున్నాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము అందరు తీయాలండి, 4వ వచనము. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము. దేవదూతలు ఏమండి అక్కడ సంగతి ఎత్తుకొని మాట్లాడుతున్నాడు. చాలా మంది సేవకులకు తెలవదు ఎక్కడిది ఈ బిట్టు, ఎక్కడ పాపం చేశారు వీళ్ళని. ఇక్కడిక్కడే తిరుగుతున్నారు. అర్థం కాక ఎక్కడ జరిగిన సంగతిని పేతురు గారు ఎత్తి చూపిస్తున్నాడు చూడండి. దేవదూతలు పాపము చేసినప్పుడు, అంటే ఏం పాపం ఇది? సెక్సువల్ గా ఏమైనా చేశారా వీళ్ళు? కాదు. దొంగతనం చేశారా? పరలోకంలో పాపం చేశారు. పాపం అంటే బైబిల్ చెప్పిన నిర్వచనం ఏంటిది? ఆజ్ఞ అతిక్రమమే. దేవుడి ఆజ్ఞని సాతానుగాడు వాని అనుచరులు అతిక్రమించారు, పాపం చేశారు, యుద్ధం చేసి యుద్ధ రంగంలో ఓడిపోయారు. ఆ బిట్టెత్తుకుంటున్నాడు. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి కాదు, కటిక చీకటి గల బిలములోనికి త్రోసి. ఇందనక మనం ఏమనుకున్నాం? యెషయా గ్రంథంలో నెట్టి అన్నాడు. అక్కడ ఇక్కడికి వచ్చేసరికి
బిలములోనికి త్రోసి తీర్పునకు కావల్లో ఉంచబడుటకు వారిని అప్పగించెను. దేవుని పిల్లలారా, ఏ సబ్జెక్ట్ ఎత్తుకున్నా, మనం ఏ ట్రాక్లు వచ్చినా, ఏ ఒక్క రెఫరెన్స్ కూడా అడ్డురాదండి. కరెక్ట్ సీక్వెన్స్ లో వస్తుంది సబ్జెక్ట్. ఇక్కడ కూడా అదే అంటున్నాడు, దేవదూతలు పాపము చేసినప్పుడు పరలోకములో దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలం, పరదేశి కాదు, కటిక చీకటి గల బిలం అంటే అది అటు కాదు, ఇది ఇటు కాదు, మధ్యస్థానం అని చెప్పేసి అన్న చూసారా, అది అగాధం. కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించిన. తీర్పు జరిగేంత వరకు ధవల సింహాసనము దగ్గర తీర్పు జరిగేంత వరకు వారిని అక్కడ ఉంచాలని చెప్పేసి దేవుడు నిర్ణయించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సబ్జెక్ట్ ఏంటంటే కొన్ని డౌట్లు మనకి రేజ్ అవుతా ఉంటాయి. ఎక్కడ కంగారు పడకండి, రూట్ అంతా బైపాస్ అన్ని క్లియర్ చేస్తా. నేను క్లియర్గా మీరు అడిగితే క్లియర్గా చెప్పుకుంటూ వస్తా. సబ్జెక్ట్ ఉన్నటువంటి వాడిని, సబ్జెక్ట్ లేకుండా హాఫ్ నాలెడ్జ్తో ఇంజెక్ట్ చేస్తున్న వాడిని కాదు. 100% సబ్జెక్ట్ ఉన్న వ్యక్తిని బోధిస్తున్నా, అన్ని తెలిసిన వ్యక్తినే, తెలుసుకుంటున్నా కూడా కొన్ని. కాబట్టి ప్రియులారా, అక్కడ ఉంచవలసిన పరిస్థితి ఏర్పడదని ఇక్కడ పేతురు గారు తెలియజేస్తూ ఉంటాడు. ఇదే విషయాన్ని యూదా గారు కూడా తన గ్రంథంలో తెలియజేస్తూ ఉంటాడు. యూదా పత్రికలోకి మనం వెళ్దాము. ప్రకటన గ్రంథం ముందు ఉంటుంది. ప్రకటన గ్రంథము ముందు యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక అంటే సాతాను గాడికి దేవుడిచ్చిన ప్రధాన పదవి ఏంటిది? సైతాను గాడికి ఒక పదవిని అంటుగట్టాడు పరమ తండ్రి, కెరూబు పదవి. ఆ పదవి వానికి ఇచ్చేటప్పుడు, ఆ ఉద్యోగం వానికి ఇచ్చేటప్పుడు ఎలాగ వాడిని అలంకరించిండండి? చెప్పలేదు పైన వారం. ఎంత అద్భుతంగా అపాయింట్మెంట్ లెటర్ వాడు పొందుకొని అలంకరింపబడ్డాడు. ఆ సంగతి చెప్తున్నాడు ఇక్కడ యోధా. తమ ప్రధానత్వాన్ని నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను, అంటే పరలోకం విడిచిన దేవదూతలను, ఎట్లా విడిచినాయి అంటే యుద్ధం చేసినవి, ఓడిపోయినాయి. విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు, యేసు 2వ రాకడలో జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి వారిని భద్రము చేసెను. బంధించి వారిని భద్రం చేశాడు, లాకేసి పడేశాడు, లాకపులో పెట్టి. వీడు అటు పోవద్దు, ఇంకా ఎక్కడికి వెళ్ళొద్దు, కఠినమైన శిక్ష వీడు అనుభవించాలని ప్రియమైన దేవుని బిడ్డలారా సాతాను గారిని తీసుకెళ్ళి అక్కడ కటిక చీకటిలో బంధించటం జరిగింది. పరలోకములో లేడు వాడు. అక్కడి నుంచి త్రోయబడితే పాతాళ లోకముల్లో కటిక చీకటి గల బిలములోనికి వాడు వచ్చి అక్కడ బంధింపబడ్డాడు. వాడి యొక్క అనుచరులు. ఇది ఇప్పటివరకు ఏం తెలుసుకున్నామండి? పరిశుద్ధుల దూతల సభను గురించి తెలుసుకున్నాం. ఆ సభ అయిపోయిన తర్వాత దేవుడు పరలోకములో యుద్ధాన్ని ప్రకటించాడు, తెలుసుకున్నాం. ఆ యుద్ధంలో సాతాను యొక్క అనుచరులు ఓడిపోయినరని తెలుసుకున్నాం. ఓడిపోయినటువంటి వారికి ఆ పవిత్రమైన పరలోకములో స్థానము లేదని చెప్పేసి వారిని అక్కడ వారిని ఉంచకూడదని వాని అనుచరులు తీసివేసి అగాధములో పడివేసి భద్రం చేసిండని చెప్పేసి ప్రియులారా ఇప్పటి వరకు గ్రంథాన్ని బట్టి చెప్పుకున్నాం మనం. ఓకేనా? రైట్. నెక్స్ట్ వీక్ దేవుడు వారిని అక్కడ భద్రం చేసిన తర్వాత
ఈ భూమండలాన్ని, ఈ పంచభూతాలని ఎలాగ కలగజేశాడు? భూమండలం కింద ఉన్న పాతాళ లోకాన్ని ఎలాగ కలగజేశాడు? కన్ఫ్యూజ్ కాకండి. ఆ తర్వాత వాడు కటిక చీకటి గల బెలములో ఉన్న వానిని ఎందుకు దేవుడు వదిలిపెట్టాడు? ఏదేదో వనములోనికి వదిలిపెట్టడానికి దేవుడు వానికిచ్చిన సమయం ఎంత? ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. పార్ట్ 4, 5, 6 వరకు కూడా వెళ్ళొచ్చు. నేను దీని సంగతి ఏందో తెలుసుకోవాలి. మీకు అందించాలి. ఇవన్నీ కూడా చెప్తా, మైండ్లో పెట్టుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత 1 మళ్ళీ ఒక్కసారి వినండి, 2 ఒక్కసారి వినండి, 3ని కంపేర్ చేస్తూ మూవ్ కాండి. సో అన్ని విన్న తర్వాత మీకు ఏమైనా ధర్మ సందేహములు వస్తే మోస్ట్ వెల్కమ్ టు ఆస్క్ మీ, క్లియర్ చేస్తాను నేను. అయితే ఈ సాతాను యొక్క కాన్సెప్ట్ అంతా కూడా ఒకే గ్రంథములో నుంచి మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాము? ఈ 66 పుస్తకాల చుట్టూరు ఎందుకు మనం తిరుగుతున్నాము? ఒక్క దగ్గర నుంచి కొంత ఇన్ఫర్మేషన్ తీసుకొని చెప్పొచ్చు కదా. అంటే సాతానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనము తెలుసుకోవాలంటే దేవుడు 66 పుస్తకాలలో అక్కడ కొంచెము, అక్కడ కొంచెము, అక్కడ కొంచెము బిట్లుగా వదిలిపెట్టిండండి. మనం ఏం చేయాలంటే ఎతకాలి, ఈ మెటీరియల్ అంతా ఒక దగ్గర పెట్టాలి. అప్పుడు దాన్ని ధ్యానించేటప్పుడు రూట్ అంతా క్లియర్ అయిపోయింది, అర్థమైంది. అందుకరికి యేసు అంటాడు, ఎతుకుడి మీకు దొరకబడును. యెషయా గ్రంథంలో అంటాడు, దేవుని వాక్యము కొంత ఇచ్చట కొంత అచ్చట మీకు వత్తది తప్ప అంతా ఒకే దగ్గర ఉండదు మీకు రావటానికి. అదే దేవుని గ్రంథానికి ఉన్న ప్రత్యేకత. నత్తివారి పెదవుల మీద అని రాయబడుతుంది. కొంత ఇచ్చట కొంత హచ్చట. ఏ సబ్జెక్టు సంబంధించిన జ్ఞానం అన్న దేవుడు అలా పెట్టాడు 66 పుస్తకాల్లో. అంటే దేవుడి జ్ఞానం బైబిల్లో రా మెటీరియల్గా ఉన్నది. రా మెటీరియల్ తెలుసా? ముడి పదార్థంగా ఉంది. మనం ఏం చేయాలంటే ముడి పదార్థం అంతా కూడా వెళ్ళిపోయి వారి దగ్గర సేకరించి దాన్ని సెట్ చేసుకుంటేనే మనకి వాస్తవమైన పదార్థం మనకు వస్తుంది. అలాగే దేవుడి జ్ఞానము 66 పుస్తకాలలో ముడి పదార్థంగా ఉంది. సేమ్ వే సాతాను యొక్క పుట్టుక, సాతాను యొక్క జీవితకాలం, సాతాను యొక్క అంతము, సాతాను యొక్క అనుచరుల అంతము కూడా ముడి పదార్థంగానే గ్రంథంలో ఉంది. ఎతకాలంటే బైబిల్ మీద పట్టు ఉండాలి. కాబట్టి నేనేం చేస్తానంటే ఒక సందర్భం చెప్పినప్పుడు ఒక దగ్గరికి వెళ్ళిపోయి అక్కడి నుంచి బిట్టి తీసుకొస్తున్నా, ఒక దగ్గరికి వెళ్ళిన మరొక బిట్టి తీసుకొస్తున్నా, రెండో దగ్గర పెట్టి అల్లుకుంటూ ముందుకెళ్తున్నా. నేను సాతాన్ అనే ఒక జడ అల్లుతున్నాను 3 వారాల నుంచి. జడ నేను అల్లేటప్పుడు ఏం చేస్తున్నాను, నా జడకు అవసరమయ్యే ఒక పువ్వును తీసుకుంటున్నా, పెడుతున్నా. ఇప్పుడు పువ్వొద్దు, ఒక మొగ్గ తీసుకొని ఒక మొగ్గను పెడుతున్నా. అదొకటి ఇదొకటి, నాకు అవసరమైన మొత్తం తీసి జడలో పెట్టుకుంటే జడల్లుకుంటూ వస్తున్నా. నేను సబ్జెక్ట్ ఉన్నవాడు చేసే పని ఇది. కాబట్టి ప్రియులారా, అద్భుతమైన కాన్సెప్ట్, మంచి వేలో వెళ్తున్నాము. ఎవరు కూడా మిస్ కాకండి. అన్నీ విన్న తర్వాత సందేహములు ఉంటే అడగండి. ఇప్పటి వరకు మనము 3 పార్ట్లు చెప్పుకున్నాం. తండ్రి చిత్తం అయితే 4th 1, 5th 1, 6th 1 వెళ్ళిపోవచ్చు. చాలా సంగతులు ఉన్నాయి. కాబట్టి వినటం గొప్పతనం కాదు, విన్నదాని ప్రకారంగా ఆలోచించండి, ప్రవర్తిద్దాం. అందుకొరకే మీ విరోధి అయిన దేవునికి కాదు, వాడు మీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వల్లే వాడు తిరుగుతుండట. మరి వానికి మనకి విరోధం ఏంటో? వాని సొమ్ము మనం ఎప్పుడు తిన్నామో, మన సొమ్ము వాడెప్పుడు తినడో, వానికి మనకి విరోధమాట. ఎందుకు విరోధం అంటే వాడికి దక్కని పరలోకం మనకు దక్కుతుంది. అది వానికి దక్కని, వాడు అనుభవించని, వాడు మనకంటే ముందు పుట్టి అనుభవించని ఆ పరలోకాన్ని మనం అనుభవించబోతున్నాం కనుక వానికి మనకి వైరమో. ఇది కాన్సెప్ట్. ఫైనల్లో చెప్పేస్తాను నేను. కాబట్టి దేవుని పిల్లలు అలర్ట్గా ఉందాం. సాతాను సబ్జెక్టు ఎక్కడ
నేను చెప్పిన కొన్ని అంతరాయాలు వస్తూ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు గొట్టేనో నేను బయటేస్తున్నా కాబట్టి. ఊరుకుంటాడా వాడు? నా గురించే చెప్తావురా గొల్లపల్లి జాన్సన్, ఊరుకుంటాడా వాడు? అయినా పర్వాలేదురా నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు. నువ్వెంత, నీ లెక్క ఎంత, నీ తంత్రాలన్నీ నాకు తెలుసురా అని ఐఎమ్ రెడీగా ఉన్నా నేను. కాబట్టి ప్రియులారా, యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్. మే గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు.